శ్రీ నమః జై లలితాంబికాయి నమో నమః. అమ్మదాయితో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ దసరా 3వ రోజు శుభాకాంక్షలు. ఇవాళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రిపై కొలువున్న మన విజయవాడ కనకదుర్గమ్మకి 3వ రోజు అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారు ఈరోజు మనకి దర్శనం ఇస్తారండి. ఇప్పుడే చక్కగా పూజ అయిపోయింది. బంగారు తల్లికి ఇవాళ గులాబీ రంగు అంటే అన్నపూర్ణమ్మకి చాలా ప్రీతికరం కాబట్టి గులాబీ రంగు పువ్వులతో చేసుకున్నాను. అలాగే కుంకుమార్చన కూడా అయిపోయిందండి. ముందుగా ఈరోజు ఉదయాన్నే పాలును పళ్ళు నైవేద్యం పెట్టుకున్నాను. ఇవాళ అమ్మవారికి అల్లం గారెలు వండుకుందాం అనుకుంటున్నాను. గారెలు వండుకొని చక్కగా నైవేద్యం పెట్టుకుంటాను. ఇప్పుడు మా అన్నపూర్ణేశ్వరి అలంకరణ చూసేద్దామండి. అన్నపూర్ణాదేవికి నేను నవరాత్రి అలంకరణలు 2019 నుంచి చేస్తున్నాను. ఆ సంవత్సరం అయితే అమ్మవారికి ముదర గులాబీ రంగు, డార్క్ పింక్, రాణి పింక్ అంటారు కదండి, ఆ సంవత్సరం అదే చీర కట్టారు. అప్పటి నుంచి కూడా నేను అవే రంగులు ఫాలో అయిపోతున్నానండి. ఇది డార్క్ రాణి పింక్కి గ్రీన్ బార్డర్ వచ్చింది. అమ్మవారు చక్కగా పద్మాసనంలో కూర్చున్నారండి. పద్మాసనంలో కూర్చుని అన్నం గిన్నెతోని అలాగే అన్నం గిరిటతోని మా ఇంటికి వచ్చి కూర్చుని మాకు వడ్డిద్దాము అని సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి కురులు చూడండి ఎంత పెద్దగా అమ్మవారి కురులు మెరిసిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ధూపం పెట్టానండి, దానివల్ల కొంచెం దగ్గు వస్తుంది. చూడండి, అమ్మ కోసము ఆరెంజ్ కలర్ మందారం పూసింది. అలాగే చూడండి, మనము చూడండి ఈరోజు అమ్మవారు రాణి పింక్ చీర కాబట్టి నవదుర్గల్లో 3వ రోజు 3వ రంగు రాణి పింక్ కలర్ అండి. అమ్మవారు చక్కగా నవ్వేసుకుంటుంది, ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటున్నారు. అన్నపూర్ణాదేవి పటంలో చూస్తే చూడండి ఇలా కిరీటం వస్తుంది కదా, ఇది ఒక హారంలోని కిందన చోకర్ అదే లాకెట్లా వస్తుందండి. అది తీసేసి అమ్మకి కిరీటం పెట్టుకున్న సైడ్నేమొచ్చి ఇలాగా చక్కగా ఇటు అటు కూడా ఇలాగ ఎత్తు గొలుసులు, దాని కింద ఏమొచ్చి ఈ రింగ్లు అస్తమాటికి జారిపోతున్నాయండి. అందుకని రబ్బర్ బ్యాండ్తో పెట్టేశాను. ఓవరాల్గా మా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు 3వ రోజు ఇలా మా ఇంటికి అన్నం గిన్నెతో పట్టుకుని వచ్చేసారు. బంగారు తల్లి లైట్ వేసి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అదిగోండి లైట్లో చూడండి బంగారు తల్లి ఎంత బాగుందో, చక్కగా మెరిసిపోతుంది పూజమ్మ. లైట్లో కూడా మీరు దర్శనం చేసుకుంటారు. గుడికి వెళ్ళదాం అనుకుని ఈ బిజీ టైం కదండి, అందరూ ఇళ్లలో పూజ చేసుకుంటారు. గుడికి వెళ్ళలేదనుకున్న వాళ్ళు కూడా చక్కగా అన్నపూర్ణమ్మని దర్శనం చేసుకోవచ్చండి. ఇదిగోండి మీ అందరికీ మా అలంకరణ 3వ రోజు మా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అమ్మవారికి ఇంకా దగ్గర, ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి దగ్గర అవ్వాలి, అమ్మని పూజించుకోవాలి, అమ్మని నామస్మరణ, అమ్మని ఇప్పుడు ఎల్లవేళలా గుర్తు తెచ్చుకోవాలన్నదే మా సంకల్పం అండి, మా ఛానల్ తాలూకా సంకల్పము. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.